దిస్ ఇస్ మహేష్ అగైన్ ఫ్రమ్ గో యాప్స్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఆండ్రాయిడ్ మొబైల్ని సిస్టమ్ డెస్క్టాప్ మీద నుంచి ఎలా కంట్రోల్ చేయాలో చెప్పబోతున్నాను. ఈ ప్రాసెస్కి ఎటువంటి రూట్ అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్దాం. దీంట్లో mobigen.com అని చెప్పి ఓ వెబ్సైట్ ఉంది. అందులో mobigen అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. జస్ట్ ఆ యాప్ని మన ప్లే స్టోర్లోంచి మొబైల్లోకి డైరెక్ట్ పీసీ ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ ఏమో పీసీలోకి డౌన్లోడ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం మన ఆండ్రాయిడ్ మొబైల్ని పీసీ ద్వారా కంట్రోల్ చేయొచ్చు అనమాట. రిమోట్ యాక్సెస్ యూఎస్బి ద్వారా. మీరు చూసినట్టయితే నేను ఆల్రెడీ మూవీజెన్ని సిస్టమ్లో ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. చూసారా అది ఎలా వస్తుందో? జస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ పీసీలో మీ ఆండ్రాయిడ్ డివైస్లో దాన్ని యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఎయిదర్ మొబైల్లో కానీ లేదా పీసీలో కానీ రిజిస్టర్ అవ్వండి. ఒకసారి రిజిస్టర్ అయ్యారంటే స్టార్టింగ్ నెట్ కనెక్టివిటీ కావాలి. ఆ తర్వాత నెట్ కనెక్టివిటీ లేకపోయినా పర్లేదు. జస్ట్ యూఎస్బీ ద్వారా మొత్తం ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మనకి ఇంటర్ఫేస్ వచ్చి మన ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అడుగుతుంది. మనం సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్తో దాంట్లో ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ రిజిస్టర్ చేసుకుని ఆ ఈమెయిల్ అడ్రస్తో పాస్వర్డ్స్తో ఒక్కసారి దీంతో ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయితే ఆ తర్వాత నుంచి ఇది ఆటోమేటిక్గా యూఎస్బీ కేబుల్ ద్వారా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఇప్పుడు నా పాస్వర్డ్ టైప్ చేసి కనెక్ట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మీరు చూసినట్టయితే నా మొబైల్ ఇంటర్ఫేస్ దీని మీద వచ్చేస్తుంది. చూసినట్టయితే నా మొబైల్ ఇంటర్ఫేస్ మొత్తం ఇందులో ఉంది. మీరు చూసినట్టయితే ఇది నా మొబైల్ ఇంటర్ఫేస్. జస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు మీ యూఎస్బీ డీబగింగ్ ఫస్ట్ ఆన్ చేసుకోవాలన్నమాట. యూఎస్బీ డీబగింగ్ ఫస్ట్ మన సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. లాస్ట్లో ఆప్షన్ అందులో బిల్డర్ నెంబర్ ఉంది కదా, ఇంకా నో నీడ్ టు యూ ఆల్రెడీ నాకు డెవలపర్ ఆప్షన్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. దాని మీద 3 to 4 టైమ్స్ క్లిక్ చేస్తే మీకు డెవలపర్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఆ డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసి యూఎస్బీ డీబగింగ్ అనేది యాక్సెస్ చేసుకుని ఒకసారి మనం అయిపోయిన తర్వాత దానికి మనం గ్రాండ్ కనెక్ట్ చేస్తే పర్మిషన్స్ ఆటోమేటిక్గా మన స్క్రీన్ అనేది సిస్టంలో ఎనేబుల్ అవుతుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ గురించి వస్తుంటాయి.